on the way. Break your bones and throw them away. No, 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 you can't get away. It's gonna get you anyway. ఏమైందమ్మా? ఏం లేదురా. కాంపిటీషన్ మన ఎగ్జామ్ రిజల్ట్స్ ఏమైనా వస్తాయా? చా దాని గురించి కాదురా. మరి ఎందుకు మా ఫీల్ అవుతున్నావు? మొన్న మన ప్రియా లేదు లేదా? ఎక్కడికి వెళ్ళింది? లేదంటే ఆలేదు కాదురా, ఉందిరా. మరి లేదన్నా? నేను చెప్పేది వినరా కాస్త. సరే చెప్పు. దానికి నేను ప్రపోజ్ చేశానురా. ప్రపోజ్ చేసావా? ఏమంది? అసలు ఏం జరిగిందంటే ఒక్కత్తి రావట్లేదేంటి? చక్కని బంగారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం, ఏం మెత్తని బంగారం ఇది మనసునే పెను కంగారం, ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం, ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం. ప్రియా, యా, ఐ లవ్ యూ. నువ్వంటే నాకు చిరాకు. ఇంకొక్కసారి ఎలవి చెప్పావంటే ఎలా కొడతానో నాకే తెలియదు. అది మామ జరిగింది. ఇంతేనా? ఈ మాత్రం దానికి ఎంత ఫీల్ అయ్యి బాధపడిపోతున్నావా? అమ్మాయిని మనం ప్రేమించడం, వాళ్ళకి ప్రపోజ్ చేయడం ఎంత కామనో, వాళ్ళు మనల్ని కొట్టడం తిట్టడం కూడా అంతే కామన్ రా. ఇలాంటి వాటికి ఫీల్ అవ్వకూడదు. ఎవడ్రా నేను బాధపడుతున్నానని చెప్పింది? నేనేదో ఆనందంతో ఆలోచించుకుంటూ ఉంటే ఈ కన్ఫ్యూజన్ ఏంట్రా? అది కొడితే నువ్వు ఆనందపడతావు ఏంటి? అసలు నీకు ప్రపోజ్ చేస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఎలా ఉంటుంది చూడు. ఈ హృదయం కరిగించి వెళ్ళకే, నా మరో హృదయం అది నిన్ను వదలదే. ఏం కనబడట్లేదేంటి? ఎక్స్క్యూజ్ మీ. యా, నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నావా? అయితే రేపు 7 PM కెఫే కాఫీ డే, డే ఆఫ్టర్ టుమారో 10 AM ఎక్స్ప్రెస్ అవెన్యూ, ఆ తర్వాత మూవీకి వెళ్దాం. వెళ్దాం, కానీ ఎందుకు ఇదంతా? లవ్ చేస్తున్నానన్నావుగా. ఇప్పుడు అర్థమైందే. ఎక్స్ప్రెస్ అవెన్యూవా, కాఫీ డేనా, మూవీయా? అద్దంలో నీ ఫేస్ చూసుకోవే. యు ఆర్ సో మీన్. మీనా? మిస్టర్ బీన్ ఏం కాదు. గెట్ లాస్ట్. పోవే, నీలాంటి దాన్ని 100 మంది చూశాను. చంపేసింది మామ దాన్ని ఎదవమాటం, దాన్ని ఎదవ ఇంగ్లీషు. ఒక్క దానికోక అంత ఫీల్ అవుతున్నావు ఏంట్రా? ఇంకోసారి గుడిలో ఏం జరిగిందంటే, గుడిలోనా? దేవుడా, నా లైఫ్కి లైన్ అయ్యకుండా ఒక లైఫ్ లైన్ తగిలేలా చూడు స్వామి. నాకు మీరు నచ్చారు, కానీ ప్రేమించొద్దని చెప్పారు. ఎవరు? నాన్నగారు. ఇంకేం చెప్పారు? నాన్నగారు చాలా పద్ధతిగా పెంచారండి. మీలాంటి ఎదవలకళ్ళు నా మీద పడకుండా రోజు దండం పెట్టుకోమన్నారండి. ఎవరు? మీ నాన్నగారే. పైకి ఎదవలా కనపడుతున్నా చెప్పేది బానే అర్థం చేసుకుంటున్నారండి. నా చెవులో పువ్వుని తీసి చేతిలో పెట్టాను చూడు, అప్పుడే ఎదవనైపోయానే. అయ్యో, బాధపడుతున్నారా అండి? అబ్బే లేదండి. బాధపడుతున్నారేమో అనుకున్నానండి. ఎవరిని బాధ పెట్టొద్దన్నారండి నాన్నగారు. ఛీ, అదేమో ముందొక నాన్నగారు వెనక ఒక నాన్నగారు. అయ్యి బాబోయ్, తలనొప్పి వచ్చేసిందిరా బాబు. ఇలాంటివి ఒకటా రెండా? చాలా స్టోరీలో ఉన్నారా బాబు. అంతా ఓకే, కానీ ఈ కన్ఫ్యూజన్ ఏంట్రా?
అది కొడితే నువ్వు ఆనందపడతావు ఏంటి? ఇంతకుముందు దేనికి ప్రపోజ్ చేసినా అయితే తిట్టేది లేకపోతే సొల్లు చెప్పేది. కానీ ఫస్ట్ టైం మామ ఒక అమ్మాయి నన్ను టచ్ చేసిందిరా. నేనైతే టోటలీ సాటిస్ఫైడ్ రా. ఏం చూస్తున్నావురా? రే అవన్నీ పట్టించుకోకరా. ఇంతకన్నా నా లైఫ్లో ఇంకేం కావాలరా? నిన్ను కొట్టిందిరా. ఆ టచ్తో మగధీరలో రామ్ చరణ్లా ఎక్కడికో వెళ్ళిపోయాను మావా. రేయ్ నేను మాత్రం టోటలీ సాటిస్ఫైడ్ రా. ఒరేయ్ సరే నేను వెళ్తాను రా. ఇంకా ఎక్కడికి? ప్రియా అన్న మాటలు నీకు వినపడలేదా ఫ్లాష్ బ్యాక్లో? నిన్ను పీకినప్పుడు వచ్చిన సౌండ్ తప్ప నాకు ఇంకేమీ వినపడలేదురా. అయితే విను. ఇంకొకసారి ఎలవి చెప్పావంటే ఎలా కొడతానో నాకే తెలియదు. ఐ వాంట్ టు ఫీల్ దట్ టచ్ వన్స్ అగైన్ రా. సో వెళ్ళి మళ్ళీ ప్రపోజ్ చేస్తా. అయ్య బాబోయ్, తాన్ టచ్కి అంత సాటిస్ఫై అయిపోయావేంట్రా? సరే బాయ్ రా. రేయ్ ఇంకెక్కడ దొరుకుతాడు? పోయాడు. ఏంట్రా కాయిన్ని చూస్తావు, మురిసిపోతావు, అబ్బో ఎక్స్ప్రెషన్లు, ముద్దు పెట్టుకుంటావు, హార్ట్ దగ్గర పెట్టుకుని ఆహా అంటావు. ఏంట్రా? నీకు క్లారిటీ ఇవ్వాలి కదా, నేను ఇస్తా. అలా కాదు మామ, డైలీ నా లవ్వర్ వెళ్ళే దారిలో ఈ కాయిన్ పెట్టేవాడిని. కానీ ఫస్ట్ టైం దానమ్మ అది తొక్కిందిరా ఈ కాయిన్ని. తొక్కింది. దీన్ని చూస్తూ బతికేసి మామ. ఇంతకంటే ఏం కావాలి మామ ఈ జీవితానికి? వాడు ఎదవనుకుంటే నువ్వు ఎదవన్నారు ఎదవలా ఉన్నావు కదరా. ఏంట్రా లవ్లో ఏం తిన్నా సాటిస్ఫై అయిపోతున్నారు. ఈడేమో కాయిన్ అంటాడు, ఆడేమో కొట్టింది అంటాడు. రేయ్ బాగుపండ్రా రేయ్. నీ అబ్బా ఫోన్ తీసుకోవడం కదా చెప్పరా. స్విచ్ ఆఫ్ అయిన ఫోన్తో ఏం చేస్తున్నారు నువ్వు? అరే బా, అది రమేష్ గాన్ కార్ కదా, వాడు కార్ తీసుకురాడు కీసి. ఫార్నికేషన్ అండర్ ద కన్సెంట్ ఆఫ్ కింగ్ యూ. ఎల్రా బాబు బా 1000 చేంజ్ ఉన్నాయా? ఏంద్రా నువ్వు ముందు వెయ్యి తీరా జేబులో నుండి. జేబులో 1000 లేవు. అమ్మాయి కాల్స్ వచ్చిందరా నీకు? హౌలాగా లఫూటుగా ఏం చేస్తున్నారా పిచ్చినా కొడక?